నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలి. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఆరోగ్య మహిళా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగురు మామిడిలో పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి. బైపాస్ కార్ షోరూంలలో దొంగతనం, భారీ నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. భూ కబ్జా కేసులో చిటిమల శ్రీనివాస్, అతడి కుమారుడు అరెస్ట్. 20 మంది ప్రముఖులపై కేసు నమోదు. 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. సంక్షేమ పథకాలను సద్వినియోగపరుస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు అండగా నిలవాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానకొండూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శాల్వాలతో సత్కరించి పుష్పగుత్తం అందజేసి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అవకాశం రాని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చేయని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ సందర్భంగా చైర్మన్గా ఓదెల్ గారు, వైస్ చైర్మన్గా మా తిరుమల రెడ్డి గారు, తక్కిన డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి, ఇది చాలా పెద్ద మార్కెట్ కమిటీ, అభివృద్ధికి నోచుకోలేదు. గత 10 సంవత్సరాలుగా చూస్తే చిన్న ఆఫీస్ కూడా, అంటే కరీంనగర్ జిల్లా లోపల కరీంనగర్ మార్కెట్ కమిటీ తర్వాత ఇక్కడనే ఆదాయం ఇక్కడ ఈ మార్కెట్ కమిటీ. దీన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, రైతులకు అండగా ఉంటాం, రైతు సమస్యలను పరిష్కారం చేస్తాం. వాళ్ళు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్య మహిళా సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో శుక్రవారం సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా సమతుల్య ఆహారం, ఐరన్, కాల్షియం మాత్రలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంతో కూడిన ప్రాథమిక విద్యను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 45,000 రూపాయలు ఖర్చయ్యే పరీక్షలను ఆరోగ్య మహిళా క్లినిక్లలో ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. మాట్లాడమని చెప్పడం జరిగింది, అంటే ముగ్గురికి మాట్లాడమని చెప్పడం జరిగింది. ముగ్గురులో 2 అంగన్వాడీ గురించి చెప్పారు, వాళ్ళ పాప వయసు గురించి చెప్పారు, పాప పేరు ప్రజ్ఞశ్రీ అని కూడా చెప్పారు. తను ఒక్కటే సెంటెన్స్ చెప్పింది, 10 వాక్యాలలో ఒకటే వాక్యం చెప్పారు, నా ఆరోగ్యం మంచిగానే ఉంది అనేది. మిగతా 9 అంగన్వాడీ గురించి చెప్పారు, మీ పాప గురించి చెప్పారు, మీరు కూడా అదే చెప్పారు. ఓన్లీ ముగ్గురులో మన పంచాయత్ సెక్రటరీ గారు మాత్రం కొంచెం తన సొంత గురించి చెప్పింది. ఇదే సమస్య మనకి. ఎందుకు శుక్రవారం సభ పెడుతున్నామంటే, మహిళలకి ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నారు అని చెప్తే బాగున్నాము, అంత బాగానే ఉంది, మా భర్త బాగానే ఉన్నారు,
మా అత్త బాగానే ఉంది, మా ఇంటి బాగానే ఉంది, మా పిల్లలు ఇది చేస్తున్నారు అదే చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, చదువుతున్నారు, ఏబిసిడి చెప్తున్నారు, అంగన్వాడికి పోతున్నారు, అంగన్వాడీలో చక్కగా గుడ్డు పాలు ఇస్తున్నారు. కానీ ప్రశ్న ఏమిది, మీరే ఎలా ఉన్నారు? ప్రపంచం అన్ని ముచ్చటి చెప్పారు కానీ మీ గురించి మీరు చెప్పలేదు. రైతుల కష్టాలు తెలిసిన ప్రజా నాయకుడు కేసీఆర్ మాత్రమేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ దగ్గర పుష్కలంగా నీరు గోదావరిలో కలుస్తుందని తెలిపారు. నీరు నిల్వ ఉండే చోటనే ప్రాజెక్టులు కట్టిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు తీసుకుని ఎల్ఎండి మిడ్ మానేర్లకు అందిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే నీరు అందుతుందని, ఇట్టి విషయం ప్రజలకు తెలుస్తుందనే ఆలోచనలతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో కాంగ్రెస్ నేతలు మాట్లాడి అనుమతులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మిడ్ మానేరు ఎల్ఎండీలకు నీరు తరలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్ తో పాటు జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, చల్లా హరిశంకర్, కేతిరి దేవేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏం చేయాలి, వీటి మళ్ళీ వస్తాలే పంపులు వస్తుంటే కేసీఆర్ గుర్తుకొస్తారు రైతులు. ఎంత దుర్మార్గులు. ఇలా ఎల్లపెళ్తే నీళ్ళు తీసుకురావడానికి మోటార్లు వస్తే నీళ్ళు వస్తే నిండుతుంది. అరే మళ్ళీ టీవీలలో అన్ని మళ్ళీ మోటార్లు పంపులు నీళ్ళు వస్తాయంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఒకంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు పెట్టు. ఇలా గిన్నె నీళ్ళు తీసుకురావచ్చు కదా, మోటార్లు ఆన్ చేయి. మళ్ళీ బంద్ చేశారు. ఆ రోజు కేటీఆర్ను మా ఎమ్మెల్యేలు పోయినప్పుడు తెల్లారు ఆన్ చేసారు, మళ్ళీ ఇప్పుడు బంద్ చేశారు. ఇప్పుడు ఆన్ చేయి. తర్వాత ఎన్డీఎస్ఏకి లెటర్లు రాసారు వీళ్ళు. ఏది సుందిల్లా అన్నారం గేట్ లేకుండా కూడా మేము నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా అధికారులు రాసారు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి దాన్ని ఎమ్మడి తిరగాలి కదా. ఆ పెద్దపల్లి ఎంపీ కొత్త పిల్లాడు మంచిగా ఐ రిక్వెస్ట్ దట్ యంగ్ బాయ్ to take initiative. Though you are in Congress, I am in TRS party. You take initiative. Come on, go and meet the officials and make a request, because all those projects are in your constituency. దాని తర్వాత మరి ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోం మంత్రి, మరి వారు కూడా ఇనిషియేటివ్ చేసుకుని ఎన్డీఎస్ఏ అథారిటీస్తో మాట్లాడమని చెప్పండి. ఆ సుందిల్లా అన్నారం పంప్ హౌస్లు వాడుకోవచ్చు, మొత్తం నింపం. సుందిల్లా అన్నారం మొత్తం నింపకుండా కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఆ విధంగా అవకాశం ఇవ్వని చెప్పి అడగండి ఎన్డీఎస్ఏ అని. అధికారులు అడిగినారు, ఇప్పటికి లెటర్లు పెట్టినారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల కొన్ని ఇళ్లను అక్రమంగా నిర్మించారంటూ ఎస్ఆర్ఎస్పీ అధికారులు రంగంలోకి దిగారు. వీటిని జేసీబీ సాయంతో పాక్షికంగా కూల్చివేశారు. కాగా ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురు తమ ఇళ్లను కూల్చవద్దని అధికారులను వేడుకున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు నడుస్తున్నందున మార్కెట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఇరిగేషన్ అధికారులు అన్నారు. పలువురికి నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ అనధికారికంగా పలువురు ఇళ్లు నిర్మించడంతో వారిపై ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నారు. కాగా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లను పాక్షికంగా కూల్చివేయగా మరికొందరు తాము స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేస్తామని రాసి ఇవ్వడంతో 2 రోజుల గడువు ఇచ్చామని అధికారులు తెలిపారు. గోడలు అవడం వల్ల కోడతల బెరతతోని కూలిపోయినాయి. దాని మీద నుండి ఇల్లు నుండి పైకి లావట్టుకొని రేట్లు వేసుకున్నాం. మా పరిస్థితి దీనంగా ఉన్నది. అధికారులు ఏం చెప్పకుండానే కూలబడటానికి వచ్చి మా ఈ విధంగా చేసిర్రు. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు న్యాయం కావాలి. మేము ఉన్న పలంగా పొమ్మంటే ఎక్కడికి పోమంటాం? మా పరిస్థితి చూడండి మీరు. మాకు ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? మాకు ఏదైనా ఆధారం చూపెట్టండి. మమ్మల్ని ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళమంటారు? ఏం చేయమంటారు? అంటే మీరు ఏమైనా గడువు కావాలని అడిగినాం. అంటే ఉన్న పలంగా వచ్చిర్రు. మేము స్వచ్ఛందంగా కూలగొట్టుకోవాలమ్మా మీరు అని చెప్పింది వాళ్ళు. 2 రోజులు అవకాశం. అంటే మీరు ఇంకా టైం కావాలంటారా? కావాలి. ఉన్న ఫలంగా ఎక్కడికి పోమంటారు? మాకు ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇస్తే, మాకు ఉపాధి ఇక్కడ ఉన్నది, అవకాశాలు ఏమన్నా మాకు చూపెట్టండి. మా పిల్లలను పట్టుకొని నేను బాధపడుతున్నా. చిన్న పిల్లల్ని పట్టుకున్నాను నేను. నాకు ఒక ముసలా ఉన్నది, పెద్ద మనిషి, అత్తమ్మ పట్టుకొని బాధపడుతున్నాను. కరీంనగర్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఓ షోరూంలో లక్షల రూపాయలు ఎత్తుకెళ్లగా మరో షోరూంలో డబ్బులు ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. గతంలో శివారు కాలనీలోని నివాసాలపై పలుమార్లు చోరీలకు పాల్పడగా ప్రస్తుతం నగరంలోనూ దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని 2 కార్ల షోరూంలలో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి సమయంలో మొదట ఓ షోరూంలోకి ప్రవేశించిన దొంగలు 3,60,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరొక షోరూంలో చోరీకి విఫల యత్నం చేశారు. అయితే ఈసారి ఆ షోరూంలో ఎలాంటి నగదు లభించకపోవడంతో వెనుదిరిగారు. ఈ దృశ్యాలన్నీ షోరూంలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఇన్నాళ్లు నివాస గృహాలలో చోరీలు జరగగా తాజాగా కార్పొరేట్ షోరూంలలో సైతం దోపిడీ జరగడంతో
ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత కొద్ది రోజులుగా లోన్ యాప్ల వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ లోన్ యాప్ వేధింపులకు ఇప్పటికే చాలా మంది ప్రాణాలు బలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి చైనా నుండి ఎన్నో ఆన్లైన్ యాప్ల ద్వారా లావాదేవీలు జరిగినట్లు గతంలో గుర్తించిన ప్రభుత్వం కొన్ని యాప్లపైన నిషేధం విధించింది. అయినప్పటికీ మరిన్ని యాప్లు సృష్టించడంతో ఆ యాప్ల ద్వారా లోన్లు తీసుకుని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లోన్ యాప్లు మళ్లీ విజృంభిస్తున్నాయి. లోన్ యాప్ వేధింపులకు జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ పోచమ్మవాడకు చెందిన గూడ సతీష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో జాప్యం కావడంతో సతీష్ రెడ్డికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో యాప్ ప్రతినిధుల వేదనలు తట్టుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినప్పటికీ కూడా లోన్ యాప్ నిర్వాహకులు కుటుంబ సభ్యులను సైతం ఇంకా వేధిస్తున్నారని బంధువులు వాపోతున్నారు. ఇతనికి లోన్ తీసుకొని సంథింగ్ లోన్ యాప్ల వల్ల ఇబ్బందుల వల్ల ఇలా సూసైడ్ చేసుకున్నాడు. మార్నింగ్ కంటిన్యూగా దాదాపు 30-40 కాల్స్ వచ్చినాయి గంటల. దాని ఆ ప్రెజర్కు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ లోన్ యాప్ల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం గవర్నమెంట్ కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని యాక్షన్ తీసుకోవాలని. ఇకపోతే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తూండ్ల శ్రీనివాస్ అనే యువకుడు సైతం మనీ యాప్ ద్వారా ఆన్లైన్లో లోన్ తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించడంలో విఫలమవడంతో అతనికి సైతం యాప్ నిర్వాహకుల నుండి వేధింపులు తీవ్రం అవడంతో ఒంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ ప్రస్తుతం 70% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల అనంతరం ఆర్థికంగా చితికిపోయిన మధ్యతరగతి వ్యక్తులు తమ అవసరాల కోసం ఆన్లైన్ యాప్ల ద్వారా లోన్లు తీసుకుని చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. నా కొడుకు పైసలేసు మొదలుపెట్టారు. నా కొడుకు నాకు చెప్పలేదు అయ్యా, నాకు ఈనాడు కూడా చెప్పలేదు. వాళ్ళు రికార్డు లేకుండా వేధించారు. నా కొడుకు వేధించి పిచ్చోడయిండు. నాకు ఇట్లా అని చెప్పలేదు, అట్లా అని చెప్పలేదు. అక్కడ పిచ్చోడు పోసుకున్నాడని అక్కడ మా తమ్ముడికి ఫోన్ చేస్తే పోయేవారికి అంతా కాలింది అయ్యా. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు పసుపు కుంకుమ వాయనం అందించి చీరలను బహూకరించారు. కరీంనగర్లోని గణేష్ నగర్లో సామాజిక సమరసత ఆధ్వర్యంలో కార్మికులకు పసుపు బొట్లు అందించి కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. మహిళా కార్మికుల పాదాలకు పసుపు రాసి అనంతరం చీరలను అందించారు. పురుష కార్మికులను శాలువాలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యుడు రాజభాస్కర్, విశిష్ట అతిథిగా మధుసూదన్ రెడ్డిలు హాజరయ్యారు. సమాజంలో అంటరానితనం, ప్రజల మధ్య తేడాలు, భేదాలు నిర్మూలించేందుకు సామాజిక సమరసత సంస్థ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు. ఇలాంటి కులమత భేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమాపతి, ప్రభాకర్, శ్రీనివాస్, సామాజిక సమరసత జిల్లా అధ్యక్షులు రమేష్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వినోద, కో కన్వీనర్ రమాదేవి, రాష్ట్ర మహిళా సంఘ బాధ్యులు సంధ్య, రామారావు పాల్గొన్నారు. అట్లా ఎప్పుడైనా మనం కార్యక్రమాలు చేసినప్పుడు మీరు రండి. సంధ్య శాతవాహన కాలేజీలో చేస్తుంది, కానీ అమ్మాయి ఇట్లాంటి రాఖీ పౌర్ణమికి తర్వాత నవరాత్రులకు మన ఎక్కడెక్కడ బస్తీలు ఉంటాయో ఈసారి మీతోటే మేము నవరాత్రి బస్తీలకు వద్దాం అనుకుంటున్నాం. అంటే ఎక్కడెక్కడ మనం చిన్న బస్తీలు పెట్టుకుంటారు కదా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఎక్సలెన్స్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు. జిట్స్ చైర్మన్ జువాడి సాగర్ రావు, జిట్స్ సెక్రటరీ సుమిత్ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎడ్యునేట్ టాస్క్తో కలిసి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా శాప్ ల్యాబ్లు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించేందుకు 30 లక్షల రూపాయలతో జిట్స్ కళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేశామని టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు భవిష్యత్తులో వృత్తి నైపుణ్యాన్ని అధ్యాపకులు విద్యార్థులకు ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సులభంగా ఉపాధి పొందాలని మహమ్మద్ అఫ్సర్ పాషా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెఎస్ రావు, ప్రదీప్ రెడ్డి, మహమ్మద్ అఫ్సర్ పాషా, గంగప్రసాద్, డీన్ వైశాలి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ కరీంనగర్లో ఎడ్యునేట్ ఫౌండేషన్ ద్వారా టాస్క్ వారి సహకారంతో శాప్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం జరిగింది, మా కాలేజీలో పెట్టడం జరిగింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఇంటర్న్షిప్స్ తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలటానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇందులో ఏంటంటే ఎస్ఏపి వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్తో అండ్ ఎడ్యునేట్ వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు ఇక్కడ పిల్లలకి సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్ పిల్లలకి ఒక్కొక్క బ్యాచ్లో 40 మందిని ఎంపిక చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ట్రైన్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కాలేజ్ అనేది ఎంపిక జరగడం జరిగింది. దీంట్లో ₹1,00,000 వర్త్ ఉన్న ట్రైనింగ్ని పిల్లలకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది బీద విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అందరూ దీనికి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా దాదాపు 25 నుంచి 30 లక్షల వర్త్ ల్యాబ్ని ఇక్కడ ఎస్ఏపి ఇండియా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన కళాశాల యాజమాన్యానికి మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపైన ఉందని కార్పొరేటర్ దిండిగాల మహేష్ అన్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్లో మొక్కలను పంపిణీ చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 200 మొక్కలను కాలనీ వాసులకు అందించారు. అనంతరం కార్పొరేటర్ దిండిగాల మహేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను కాపాడే బాధ్యతను స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్, కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మహేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మన కమిటీ తరఫున మహేష్ అన్న తరఫున ఈరోజు తన బర్త్డే శుభ సూచకంగా చెట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మహిళలు వచ్చి చాలా ఘనంగా. స్వాతంత్ర సమరయోధులు బోయినపల్లి వెంకట రామారావు 104వ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించనున్నామని బోవేరా కుమారుడు బోయినపల్లి హనుమంతరావు అన్నారు. నగరంలోని మార్కెట్ యార్డు వద్ద గల బోవేరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఉత్సవాల వివరాలను తెలియజేశారు. వచ్చే నెల 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపన్యాసకర్తగా సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ హాజరు కానున్నారని చెప్పారు. అదేవిధంగా బోవేరా కవితా పురస్కారం ప్రదానం చేయనున్నామని ప్రకటించారు. ఈ పురస్కార ప్రదానాన్ని వారి సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్ పురస్కారాన్ని స్వీకరిస్తారని చెప్పారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. మేము కువేరా జాతీయ పురస్కారం అనే ఒక అవార్డు ఇవ్వదలుచుకున్నాం నెక్స్ట్ టైం నుంచి. అది కూడా ఒక జాతీయ అవార్డు సోషల్ వర్క్, బెస్ట్ సోషల్ వర్క్ ఇవ్వాలని అనుకుంటున్నాము. దాని అనౌన్స్మెంట్ కూడా ఈ కార్యక్రమంలో చేస్తాం. ఈ కార్యక్రమంలో చేస్తాం. బువేరా గారు అనేక రంగాలలో పనిచేశారు. గ్రంథాలయ ఉద్యమంలో పనిచేశారు, సర్వోదయ నాయకులుగా పనిచేశారు, భూదాన ఉద్యమంలో పనిచేశారు, హిందీ ప్రచార ఉద్యమంలో పనిచేశారు. వారు పనిచేసిన ఉద్యమాలు, వారు పనిచేసిన రంగాలు అనేకం. అందులో అనేక మంది, ఆయా రంగాల్లో అనేక మందితో ఆయనకు పరిచయం ఉంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ జనరేషన్స్లో కూడా యంగ్ జనరేషన్స్లో కూడా చాలామంది ఆయనతో సంబంధాలు చివరి వరకు ఆయన సంబంధాలు పెట్టుకున్నారు యువకులతో కూడా. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి బువేరా గారి ఏదైతుందో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి, వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని మాజీ జెడ్పీటీసీ సర్పంచ్ ఇనుకొండ జితేందర్ రెడ్డి తండ్రి ఇనుకొండ వెంకట్రామరెడ్డి ఇటీవల అకాల మరణం చెందారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఇనుకొండ జితేందర్ రెడ్డి, ఇనుకొండ రఘోత్తం రెడ్డిల కుటుంబ సభ్యులను పరామర్శించి వెంకట్రామరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్తో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగంపై యువతకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని బ్రహ్మకుమారిస్ ప్రతినిధి పద్మ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాహిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విద్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు వ్యసన ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. బ్రహ్మకుమారిలలో 20 విభాగాలు ఉన్నాయని చెప్పారు. బ్రహ్మకుమారిస్ మెడికల్ విభాగం ఆధ్వర్యంలో వ్యసన ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆగస్టు 31వ తేదీన కిమ్స్ కళాశాలలో ఇట్టి ప్రోగ్రాం ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు మనీషా, విజయ, పద్మ పాల్గొన్నారు. దాదాపు 45 సంవత్సరాలుగా ఈ బ్రహ్మకుమారి సంస్థ తరపున సేవలను అందించడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క సంస్థలో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగ మెడిటేషన్ గురించి నేర్పించడం జరుగుతుంది. ఈ బ్రహ్మకుమారిస్ సంస్థ ద్వారా అనేక వర్గాలలో కూడా విశేషమైన సేవలను అందించడం జరుగుతుంది. అందులోని భాగంగా ఇందులో ఒక 20 వింగ్స్ తరపున సేవలు అందిస్తామన్నమాట. అంటే రకరకాల వింగ్స్, ఉమెన్స్ వింగ్, కల్చరల్ వింగ్, బిజినెస్ వింగ్, పొలిటీషియన్స్, అలా మెడికల్ వింగ్ తరపున ఈ ఆగస్టు 31వ తేదీ నుంచి వ్యసనముక్త భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సమయంలో మనం చూసినట్లయితే యువత రకరకాల కారణాలతో మత్తు పదార్థాలకు ఆధీనం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా యువతకి, అంటే మేము ఇందులో కళాశాలలు మరియు పాఠశాలలు, కాలేజెస్ అండ్ స్కూల్స్ని కవర్ చేస్తూ విద్యార్థులకు చిన్నప్పటి నుండే ఈ డ్రగ్స్కి ఏదైతే లోన్ అవుతున్నారో వీటికి లోన్ అవ్వడానికి కారణాలేంటి, వాటి వల్ల కలిగే నష్టాలేంటి. సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా కరీంనగర్లో టీఎన్జీఓస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాలకు తప్పకుండా ఉద్యోగులందరూ హాజరు కావాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పెన్షన్ విద్రోహక దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం మాజీ కార్యదర్శి ఎంఏ హమీద్, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. మారం జగదీశ్వర్ గారి పిలుపు మేరకు 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్ 1న జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరినీ కలవడం జరిగింది. సెప్టెంబర్ 2004 తర్వాత పనిచేసే ఏ ఉద్యోగి కూడా పెన్షన్ రావడం లేదు. ఈరోజు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా సెలెక్ట్ అయితే వారికి పెన్షన్ జీవితకాలం వస్తుంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వము చేనేత, గీత, బీడీ కార్మికులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇస్తుంది. ఇవి అన్నిటిని మేము స్వాగతిస్తున్నాం. కానీ 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇవాళ పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు, ఎవరి దయాదాక్షిణ్యం కాదని సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానము తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇది సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చేయడం జరిగింది. కనుక సెప్టెంబర్ 1 కలెక్టరేట్ల ముందు జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి శుక్రవారం రోజు కావడంతో అమ్మవారికి డబ్బులతో అలంకరణ చేశారు. 108 శివలింగాలకు నీటితో అభిషేకం చేసిన భక్తులు ఓడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో కుంకుమ పూజలు, ముడుపులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డితో పాటు ఆలయ పూజారి అమర్నాథ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ లో ఆయన ఒక బడా వ్యాపారవేత్త. ఆయన చేయని వ్యాపారం అంటూ లేదు.
చేయని దందా అంటూ లేదు. కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. వైశ్యుల్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రముఖుడు కూడా. ఆయన ఎవరో కాదు, కరీంనగర్ ప్రజలకు సుపరిచితుడు చిట్టుమల్ల శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన ఒక్కరే కాదు, ఆయన కుమారుడు మరో 4గురిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూ కబ్జా కేసులో చిట్టుమల్ల శ్రీనును అరెస్టు చేసిన పోలీసులు మొత్తం 20 మంది ప్రముఖులపైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన భూ కబ్జా ఏంటి? ఆయనతో పాటు కేసు నమోదైన ప్రముఖులు ఎవరు? సంచలనం కలిగించే ఈ కేసుకు సంబంధించి మైత్రి న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కి చెందిన ప్రముఖ వ్యాపారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానకొండూరుకు చెందిన భూ కబ్జా కేసులో పోలీసులు నగరానికి చెందిన 20 మంది ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రస్తుతం 6గురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మానకొండూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో నీరుమల్ల శ్యామ్ సుందర్ అనే వ్యక్తికి 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. సర్వే నెంబర్ 1262, 1266లో ఉన్న భూమిని 15 ఏళ్ల క్రితం దేశబోయిన బాలయ్య అతని కుమారుల నుంచి బాధితుడు శ్యామ్ సుందర్ కొనుగోలు చేశాడు. అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ధరణిలో ఈ భూమి అతని పేరు మీద కాకుండా అమ్మిన వ్యక్తుల పేరు మీదనే నమోదైంది. ఇది ఆసరాగా చేసుకున్న చిట్టుమల్ల శ్రీనివాస్ అతని అనుచరులు ఈ భూమిపై కన్నేశారు. దేశబోయిన బాలయ్య మరియు అతని కుమారులను ప్రలోభపెట్టి భూమిని కాజేశారు. ఇది గమనించిన బాధితుడు శ్యామ్ సుందర్ గ్రామ పంచాయతీ, రెవెన్యూ, సుడా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినా న్యాయం దక్కలేదు. చివరికి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. అయినా కూడా బాధితుడి భూమిని కబ్జా చేశారు చిట్టుమల్ల అండ్ గ్యాంగ్. దీంతో బాధితుడు శ్యామ్ సుందర్ సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా బాధితుడికి న్యాయం దక్కలేదు. దీంతో గత్యంతరం లేక శ్యామ్ సుందర్ మైత్రి ఛానల్ ని ఆశ్రయించాడు. బాధితుడి గోడు విన్న మైత్రి ఛానల్ గత జూన్ నెలలో 17వ తేదీన ఆత్మహత్యే శరణ్యమంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అందులో బాధితుడి గోడు కళ్లకు కట్టినట్టు వివరించింది. ప్రస్తుతం అదే భూ వివాదంలో పోలీసులు నగరానికి చెందిన 20 మంది ప్రముఖులపై కేసు నమోదు చేశారు. వారిలో చిట్టుమల్ల శ్రీనివాస్, అతని కుమారుడు, మరో 2 బడా వ్యాపారులు కొండా మురళి, సంతోష్తో పాటు నగరానికి చెందిన మరికొంతమంది ప్రముఖులపై కేసు నమోదైంది. ప్రస్తుతం చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు అతడి కుమారుడు మరో 4 మొత్తం 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడితో పాటు మరికొంతమంది భూ కబ్జా కోర్లు కలిసి మానకొండూరులో 3 ఎకరాల 10 గుంటల భూమిని కబ్జా చేసిన విధానాన్ని మైత్రి ఛానల్ గత జూన్ 17వ తేదీన ప్రసారం చేసింది. బాధితుడు శ్యామ్ సుందర్ కి ఏ వ్యవస్థలో సైతం న్యాయం జరగకపోవడంతో మైత్రి ఛానల్ ని సంప్రదించాడు. మీరైనా న్యాయం చేయండంటూ బోరున విలపించాడు. తనకి ఆత్మహత్యే శరణ్యమంటూ తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆనాడు మైత్రి ఛానల్ తక్షణం స్పందించి బాధితుడి గోడును ప్రసారం చేసింది. మైత్రి ఛానల్ కథనానికి ఆలస్యంగానైనా పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న చిట్టుమల్ల శ్రీనివాస్ భూ దందాలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక భూ దందాలకు పాల్పడినట్టు చిట్టుమల్లపై ఆరోపణలున్నాయి. గతంలో ఒక ఎన్ఆర్ఐ ప్రముఖుడు చిట్టుమల్లపై కేసు పెడితే తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ కేసు నుంచి బయట పడ్డాడని చెప్తారు. ప్రస్తుతం అదే ఎన్ఆర్ఐ ప్రముఖుడు మళ్లీ కేసు పెట్టినట్లు తెలిసింది. మానకొండూరు కేసులో చిట్టుమల్ల శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా మరో కేసు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన భూదందాలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ అంశంలో పోలీసులు తీసుకోబోతున్న చర్యలపై చిట్టుమల్ల బాధితుడు గంపెడాశలు పెట్టుకున్నారు. అదే గనక జరిగితే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు మరికొంతమంది బాధితులు సిద్ధంగా ఉన్నారట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
సైన్ అవుట్ సరసిజ.